ఒక తీవ్రమైన విషాదం నెలకొంది. ఈ విషాదంలోని 11 మందైతే మృత్యువుతో పోరాడుతున్నారు. ఆళ్ళ పరిస్థితి క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారన్నమాట. అంటే మనం చేసుకునే తప్పిదం వల్లే, మనం గమనించకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఏం జరిగిందనే విషయాలు ప్రతీది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. మీకు ఒక క్లారిటీ వస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఈ మధ్య కాలంలోని చాలామంది పెళ్లి వేడుకలకి, అంతేకాకుండా వెడ్డింగ్ యానివర్సరీకి, అంతేకాకుండా బర్త్‌డేలకి, అంతేకాకుండా ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అదే విధంగా డిసెంబర్ 31 రకరకాల మాట. ఏదైనా చిన్న పార్టీ అయినా గాని, ఒక కేక్ తెప్పించేసుకోవడం, కేక్‌ని కట్ చేయడం ఇదంతా కూడా ఒక అలవాటుగా మారిపోయింది కదా! చాలాల నుంచి. ప్రతి ఒక్కరు కూడా కేక్ కట్ చేయడం అంటే ఒక స్టైల్‌గా మారిపోయిందన్నమాట. ఇటువంటి క్రమంలోనే ఇటువంటి కేకు తీసుకొచ్చారు. ఆ కేక్ తీసుకొచ్చిన క్రమంలోనే దగ్గర దగ్గర 11 మందైతే ప్రాణాలతో కొట్టుకుంటా ఉన్నారన్నమాట హాస్పిటల్‌లోని. ఎందుకంటే చాలామంది ప్రజలు ఎనక ముందు చూడరు. ఎటువంటి కేక్ తినాలి ఏంటని చూడరన్నమాట. ఆ కేకు తయారయ్యే విధానం, దాని యొక్క కారణాలన్నీ కూడా బయటపడ్డాయి. అసలు ఆ కేకులో ఏం కలిసిందనేది కూడా బయటపడ్డది. అయన్నీ విన్న తర్వాత మీ ఫీజులు ఎగిరిపోతాయన్నమాట. అరేయ్! నిజంగా 100% మనం జాగ్రత్త పడాలిరా బాబు! చాలా తొందరలో, చాలా ఆనందంలో సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి పరుగు పరుగునెళ్లి, ఈ షాపులు ఏవైతే ఉన్నాయో షాపుల్లోకెళ్ళి గుడ్డితనంగా అయితే తీసుకొనొచ్చేస్తా ఉన్నాం. అక్కడ అసలు ఏంటి, ఎలా తయారు చేస్తున్నారో కూడా ఒక అవగాహన కూడా లేకుండా పైకి మాత్రం రంగులు పూసినయన్నీ కూడా బాగున్నాయని జెప్పేసి, తీసుకొచ్చేస్తా ఉన్నాం కదా! అని జెప్పేసి ఒక ఒక ఎలర్ట్ అయితే మీ మనసులో ఏర్పడుద్దన్నమాట. అసలు ఏం జరిగిందో మీకు క్లారిటీగా చెప్తాను మీకు. ఒక కుటుంబంలోనే ఒక బాబుకి మాట బర్త్‌డే జరుగుతోంది. సో, ఇటువంటి క్రమంలోని ఇటువంటి క్రమంలోని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, కుటుంబం అంటే దగ్గర దగ్గర 2, 3 కుటుంబాలుంటాయి కదా! చక్కగా 2, 3 కుటుంబాలు కూడా కలిపే ఆ కుటుంబంలోని ఉన్నటువంటి బాబు బర్త్‌డే చేస్తా ఉన్నారన్నమాట. సెకండ్ బర్త్‌డే లేకపోతే థర్డ్ బర్త్‌డే ఏవో ఉంటది. సో, దీంట్లోని దగ్గర దగ్గరగా 7గురు పిల్లలు, అంతేకాకుండా నలుగురు మహిళలు. ఈ 11 మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటా ఉన్నారన్నమాట. ఎందుకంటే, ఎవరైతే ఈ కేక్ తీసుకొచ్చారో, ఎక్కడైతే బేకరీ ఉందో ఆ బేకరీ నుంచి, ఆ బేకరీని తీసుకొచ్చినప్పుడు, ఆ బేకరీ వాళ్ళు ఈ తయారు చేసినప్పుడు మరి వాళ్ళు కళ్ళు మూసుకుపోయినాయో తెలీదు. లేకపోతే వాళ్ళ యొక్క అజాగ్రత్తో తెలీదు గానీ, దాంట్లోని ఒక బల్లి ఎళ్లి చచ్చిపోయి ఉందన్నమాట. ఆ బల్లి కూడా చచ్చిపోయే విధానం ఏంటి? బాగా కుళ్ళిపోయి ఉంది. బల్లి చచ్చిపోవడమే ఒక ప్రమాదం అంటే, బల్లి కుళ్ళిపోయి ఉందంటే ఇంకెంత పాయిజన్ అవుద్ది చెప్పండి ఒకసారి. పాపం వీళ్ళకి తెలీదు కదా! పైకి మాత్రం రంగులు పూసేశారు. చక్కగా డిజైన్‌గా చేశారు. కేకుంది. అది తీసుకుపోయి పాపం ఆళ్ళు కట్ చేసుకొని ఎవరికాళ్ళు తినేసారన్నమాట. తినేసేటప్పటికి ఎందుకంటే లోపల కుళ్ళిపోయిందో మొత్తం ఆ పదార్థాలన్నీ కూడా ఆ కేక్‌లో కలిసిపోయాయి. చాలా అసలు నేను చెబుతుంటే నాకే అదోలా అనిపిస్తుందన్నమాట. సో, ఎప్పుడైతే ఇలా కలిసిపోయాయో వాళ్ళందరూ కూడా దాన్ని తినేసారన్నమాట. వాళ్ళకేం డౌట్ రాలా. తినేసిన తర్వాత పాపం చిన్న పిల్లలు 7గురు చిన్న పిల్లలు పాపం వాళ్ళకి కడుపులో విపరీతమైన నొప్పి. అంతేకాకుండా గుండెలో విపరీతమైన నొప్పి. వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందయిపోతుందన్నమాట. చాలా దారుణమైన పరిస్థితి. ఇంకా నలుగురు మహిళలున్నారు కదా! వాళ్ళ పరిస్థితి కూడా అంతే. వాళ్ళైతే ముందే పడిపోయారన్నమాట. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటది వాళ్ళకి. చిన్న పిల్లలకి ఎక్కువగా ఉంటది కాబట్టి తట్టుకున్నారు వాళ్ళు. సో, ఎప్పుడైతే ఈ విధంగా మొత్తం 11 మంది కూడా అక్కడికక్కడ కుప్పకూలిపోయారో, ఈ బర్త్‌డే వేడుకలో పాపం విషాదం నింపిందన్నమాట. అయ్యో! ఏమైందని జెప్పేసి పరుగు పరుగున మొత్తం అందరూ కూడా వచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి, హాస్పిటల్‌లో పెడితే, హాస్పిటల్‌లో డాక్టర్ మొత్తం ఆ నమూనాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత డాక్టర్ చెప్పాడన్నమాట. ఏమనంటే, ఈ ఫుడ్ పాయిజన్ అయిందని. సో, వాళ్ళు తిన్న తర్వాత కూడాను అసలు ఏంటి ఇలా పడిపోయారని జెప్పేసి వాళ్ళు కేక్‌లోని మొత్తం నమూనాలన్నీ కూడా పరిశీలిస్తే, దాంట్లో బల్లి యొక్క అవశేషాలు ఉన్నాయన్నమాట. ఆ డాక్టర్‌కి చెప్పాడు. డాక్టర్ చెప్పిన తర్వాత ఈ డాక్టరే సో, ఆ బల్లి అవశేషాలన్నీ కూడా కనిపించాయి కదా! ఎప్పుడైతే హాస్పిటల్‌కెళ్లారో హాస్పిటల్‌లో ఈ విషయాలన్నీ చెప్పారన్నమాట. ఇలాగ బల్లి గట్టి దాంట్లో చనిపోయింది సార్. తిన్న తర్వాత ఈ విధంగా అయితే వీళ్ళు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యి, ఆ తర్వాత ఇబ్బంది పడి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు సార్ అని చెప్పడంతోటి డాక్టర్ ఇయన్నీ నమూనాలు చూసి టెస్ట్ చేసిన తర్వాత క్లియర్ కట్‌గా చెప్పాడన్నమాట. ఫుడ్ పాయిజన్ అయింది. మీరు సరైన సమయానికి తీసుకొచ్చారు కాబట్టి వీడి యొక్క క్రిటికల్ కండిషన్ కొంచెం నిలకడగా ఉంది. లేకపోతే గనక ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడును. ఎందుకంటే బల్లి అనేది చాలా పాయిజన్‌తో సమానం. అది కూడా చచ్చిపోయిన తర్వాత ఆ బల్లి ఇంకా ఎక్కువ హెవీ పాయిజన్ అయిపోతది. సో, మీరు సరైన సమయానికి తీసుకురావడం వల్ల వీళ్ళ యొక్క ప్రాణాలైతే ప్రస్తుతానికి నిలకడగా ఉన్నాయని జెప్పేసి డాక్టర్ చెప్పాడు. చూడండి ఒకసారి. చాలామంది ఈ న్యూ ఇయర్ ఏడికలు ఊర్లో జాతర గట్టా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా పెళ్లి వేడుకలు ఇలాగ రకరకాలుగా అయితే ఈ కేక్‌ని ఒక ఆనవాయితీగా చేసేసారు. ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకోవడం, కేక్ కట్ చేయడం, ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే. ఆ ఆనందాల వరకు ఓకే. కానీ మీరు కేక్ ఎక్కడైతే తెచ్చుకుంటా ఉంటారో, ఎక్కడైతే బేకరీకెళ్తా ఉంటారో, అక్కడ ఒకసారి మీరు చూడాలి. ఆ బేకరీ చేసే విధానం ఎలా ఉంది ఆ కేక్‌ని? ఆ కేక్‌లో ఏమేమి రసాయనాలు కలుపుతా ఉన్నారు? అంతేకాకుండా కేకు తయారు చేసే ప్రాంతం చాలా శుభ్రంగా ఉందా? లేదా? అని చెప్పేసి ఒకసారి మీరు అవగాహన తెచ్చుకోవాలన్నమాట.
లేని పక్షంలోని మీరు చేసే నిర్లక్ష్యం వల్ల అక్కడ కేకు ఎంతమందైతే తింటారో అంతమంది ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటది. ఎందుకంటే చాలా పెద్ద పాయిజన్ అయిపోతూ ఉంటాయి కేకులు. ఎందుకంటే రీసెంట్‌లీగా హైదరాబాద్‌లోనే ఇటువంటి కేక్ తినే అక్క చెల్లెలు చనిపోయారుమాట. పాపం చుట్టాల్లో వాళ్ళ అక్క చెల్లెల్లోను ఒక అమ్మాయికైతే ఇలాగే బర్త్‌డే ఉందని జెప్పేసి వాళ్ళు పాపం కేక్ తీసుకొనొచ్చారు. ఇలాగ పుట్టినరోజని జెప్పేసి వాళ్ళ యొక్క రిలేషన్‌లోనే చెప్పుంటారు. సరే కేక్ మీకు తీసుకొస్తాంలే మీరు ఇంటికే ఉండండి అని జెప్పేసి వాళ్ళు వస్తూ కేక్ తీసుకొచ్చారు. ఎప్పుడైతే కేక్ తీసుకొచ్చారో కేక్ కట్ చేసి తిన్న తర్వాత దాంట్లో నలుగురు ఆడపిల్లకైతే ఫుడ్ పాయిజన్ అయింది. దాంట్లోని ఇద్దరు ఆడపిల్లలు అక్క చెల్లెలుమాట. అక్క చెల్లెలు ఒక ఆడపిల్ల పాపం చచ్చిపోయిందింక పాపం. అంటే తన యొక్క ఏదైతే ఇమ్యూనిటీ పవర్ ఉంటదో, రోగ నిరోధక శక్తి తట్టుకోలేకపోయింది పాపం. ఆ పాప యొక్క ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల. ఆ నలుగురికి అసలైతే ముగ్గురు బతికి పడ్డారు. ఒకరైతే చనిపోయారుమాట. ఎందుకంటే దాంట్లో ఏదో రకరకాల రసాయనాలు గట్టా కలిపారంట. ఆ కేక్ యొక్క విధానం ఎలా ఉందంటే నిల్వయి ఉందని చెప్తూ ఉన్నారు. దాంట్లోని ఈ రసాయనాలన్నీ కూడా బయటపడ్డాయి. అయన్నీ కూడా పాయిజన్‌గా తయారయ్యాయి. మరి ఏమవుతదో లాస్ట్‌కి చెప్పండి ఒకసారి? అందుకనే చెబుతానున్నాను. కేక్ తెచ్చుకోవడం తప్పు కాదు. మీరు కేక్ తెచ్చుకునే విధానం ఆ కేకు ఫ్రెష్‌గా తయారు చేశారా? లేకపోతే ఆ కేకులో ఎటువంటి రసాయనాలు కలిపారు? అనే దాని గురించి మీరు అవగాహన తెలుసుకోవడం తప్పుమాట. ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర 11 మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారుమాట. లాస్ట్‌కి ప్రాణాపాయ స్థితి దాకా ఎళ్ళిపోయారుమాట. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్ర ముంబైలో జరిగింది. ఇది మహారాష్ట్ర ముంబైలో జరిగింది, ఎక్కడ జరిగిందనేది కాదు. ఎక్కడ జరిగినా గాని ఈ సిట్యుయేషన్ అనేవన్నీ కూడాను రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇది కొత్తేం గాదు. ఇలా కేకులు తిని అంతకు ముందు కూడా చాలామంది అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది చనిపోయారు కూడాను. ఇదేం కొత్తేం గాదు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను. ఈ సిట్యుయేషన్ ఎందుకు తీసుకొచ్చారంటే, ప్రజలు మరీ ముఖ్యంగా అయితే ఈ కేక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని, చాలా ఫ్రెష్ కేక్‌ని తీసుకొని, వాళ్ళు చాలా తగు జాగ్రత్తగా ఉంటూ, చాలా ఫ్రెష్ కేక్‌ని తెచ్చుకొని తింటారని జెప్పేసే ఈ వీడియో చేశానన్నమాట. మీ యొక్క భద్రతను మీరు కాపాడుకుంటారని. ఎందుకంటే చాలామంది రోజువారీ యొక్క పనుల మీద చాలా బిజీగా ఉంటారు. ఇలా బిజీగా ఉండడం వల్ల నెగ్లిజెన్స్ చేస్తారన్నమాట. కేక్ తెచ్చేయడమే కదా! సరే అయితే నేను వస్తున్నాను. దారిలో ఉన్నప్పుడు తెచ్చేస్తానులే అని చెప్తారు ఇంటికాడ వాళ్ళతోటి. స్పీడ్‌గా పనులు ముగించుకొని ఆ బేకరీ దగ్గరికెళ్తారు. ఆ కేక్ బావుంది డిజైన్ అని చెప్పేసి కేక్ ప్యాక్ చేసేయమంటారు తీసుకెళ్ళిపోతారు. సో, ఆ కేక్ ఎప్పుడు చేశారు? ఏం రసాయనాలేశారు అని ఏం కనుక్కోరమాట. ఎంతటి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్‌లోని ఈ నెగ్లిజెన్స్ చేస్తారు. అలా నెగ్లిజెన్స్ చేయకూడదనే ఈ వీడియో తీసుకొచ్చాను. ప్రజల యొక్క శ్రేయస్సే నా ముఖ్యం కాబట్టి ఎందుకంటే ఎవరికైనా జరగొచ్చు. ప్రతి ఒక్క ప్రాణాలు కూడా అందరియి సమానమే. ఇక డబ్బు ఎక్కువుండొచ్చు, తక్కువుండొచ్చు ప్రజల దగ్గర. ఇక్కడ ప్రాణం మాత్రం ఒకటే. అందరి ప్రాణాలు సమానంగానే ఉంటాయి. ఎవరి ప్రాణం ఎక్కువ కాదు, తక్కువ కాదు. సో, అందుకనే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి ప్రాణం పోయిందంటే మళ్ళీ తిరిగి తీసుకురాలేము కదా! ఎంతో బాధపడతారు నిజంగాను. వాళ్ళ యొక్క కుటుంబం ఇంకా సతటబడిపోద్దమాట ఇంక. ఆళ్ళ కుటుంబం ఇంకా చిందరబిందరం అయిపోద్ది. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఒక మనిషి ఏదైనా అయిందంటే గనక. అందుకనే మరీ ముఖ్యంగా చెబుతున్నాను. ఈ కేకు తెచ్చుకునేటప్పుడు, ఈ కేక్ తెచ్చుకునేటప్పుడు మరీ ముఖ్యంగా దాని మీద అవగాహన పెంచుకోండి. వాళ్ళని అడగండి. ఒకటికి 2 సార్లు అడగండి. ఈ కేక్ ఎప్పుడు తయారు చేశారు? దీంట్లో రసాయనాలు గట్టా కలపలేదు కదా! ఫ్రెషే కదా! పర్వాలేదు కదా! అని చెప్పేసి ఒకటికి 2 సార్లు అడగండి. అడిగిన తర్వాత తెచ్చుకోండి. అంతేగాని మీరు అలా గుడ్డితనంగా ఎళ్లి తెచ్చుకోవడం కరెక్ట్ కాదని చెప్తాననమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ అన్నీ కూడా ముందు తీసుకొస్తా ఉంటాను. మిమ్మల్ని అలర్ట్ చేస్తా ఉంటాను. దయచేసి నన్ను సపోర్ట్ చేసి అదే విధంగా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.